కానీ అధికారంకి వచ్చిన తెల్లారి నుంచి ప్రజల మీద పడ్డారు, ఆస్తుల మీద పడ్డారు, ప్రజల కార్యకర్తల మీద పడ్డారు. అరే అన్నాళ్ళ ఇంద్రా నిన్ను చూసి ఏదేమైనా ఆల్ అఫెన్సెస్ ఉప్పు కారం తిన్నోడికి ఎవరికైనా తిననోడికి కూడా రక్తం మరగదా అని అడుగుతుండ. అవునా మినిమం ఒక 10-20 కేసులు పెట్టారు. ఈయన మీద ఇంకా తక్కువ పెట్టారని చెప్పడం. మీరు ఆ వీడియోలు చూస్తే మీరు కూడా రియాక్ట్ అవుతారు. ఏమయ్యా ఈ పలానోడు మీ దేశంలో ఉన్న అబ్బెబ్బే మాకేం తెలియదు, మా దేశంలో లేడని చెప్తున్నారు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు? అది నమ్మశక్యంగా ఉందా? ఇది ఒక నాటకమా? ఈయన లక్కీ అండి, 6 కేసుల వరకే పెట్టారు ఈయన మీద, ప్రతి ఎమ్మెల్యే ఎంపీల మీద. మాటలతో చెప్తే వింటానయ్యా, ఉందో పని చేస్తాను. దీనికి అంతా కారణం ఏంటంటే గన్ను అంటారు దాన్ని, కిందికి వెళ్ళి పెడితే పాట పాడుతుంది. వాళ్ళ పశువుల మీద పడ్డారు, వాళ్ళ ఇళ్ల మీద పడ్డారు, వాళ్ళ స్త్రీల మీద పడ్డారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ లో కూడా టెర్రరిస్ట్ ఉంటారు. ఇక్కడి నుంచి పోయి మేము వంట వాళ్ళం సార్. ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? తప్పుడు జాగ్రత్త. ఎవరికైనా కడుపు అంటది, అందులో ఆయన కూడా ఏం చేయలేదు. డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది మీరు వంట వాళ్ళని. కొరికేస్తాం, నలిపేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నాడు. వీడే డ్రెస్ చేసుకుని ఎలుబంట్లో ఉన్నాడు. ఈ పోలీసు వ్యవస్థతో మీరు రాజ్యవేళాన్ని ప్రయత్నిస్తున్నారు. ఏం మాట్లాడిందో ఇందా ముందు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఇది ఫ్యాన్ దెబ్బ, ఇది ఫ్యాన్ దెబ్బ అంటే అది కాదు ఫ్యాన్ దెబ్బ. గుంట నక్కలు, తోడేళ్లు, కాకి కుక్కలు మా శ్యామలాక గత కొద్ది రోజులే కనపడలా. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో ఈ క్షణం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? బిజీగా ఉన్నిందే మరి ఎట్నో తెలియదు. గతంలో ప్రమోషన్లు చేసింది, అందులో భాగంగా పోలీసు విచారణకు పోయింది. అబ్బా మళ్ళీ వచ్చాడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. అధికారం ఉందనే అహంకారం. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు. మంచిగిన్ బాబాయ్. టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు, జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు. నేను డైరెక్ట్ గా దిగితే ఎట్టుంటదో చూద్దరుగానే. ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు? మంచి మర్యాద లేని ఎదవల్లారా. మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు. ఏందనేది నాకైతే అర్థం కాలేదబ్బా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని? తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరి తెగింపు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మా ఫ్యాన్ గాలి తగిలితే ఎలా ఉంటదో ఫ్యాన్ గాలికి తట్టుకోరా. ఫ్యాన్ గాలి అంటే ఇది ఫ్యాన్ గాలి. ఏమైంది బాబు? ఒక వార్నింగ్, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్. చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. A sweet warning from వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకమ్మా అంత కోపం? నోరు అదుపులో పెట్టుకోపోతే త్వరలో మీరు కూడా చూస్తారు. మేం కోమాలోకి పోయేలాగా ఉన్నాం. వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఏమన్నా భయపడుతున్నారా? మా పాలిటి బిల్లాడిలా దొరికేవేంట్రా? మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఏం కావాలా? దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. ఈవిడ మీద కేసు పెట్టలేదు ఎందుకు? నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు నీది. ఇదంతా ఒక నటన. ఐరావతం పారిజాతం కాదు. అక్క శ్యామలక్క ఎందుకు మాట్లాడలే గతంలో నువ్వు? తెగ మురుగుతూ ఉంటాయి. పాసు బీసినావులేవు. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? ఎందుకు పెట్టరు? ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. నీ బతుకు జరా అదే జరుగుతోంది కదా. మొత్తం లాగేశారు కదా.
ఏమీ లేదు అక్కడ. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. గొరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. గొరంట్ల మాధవ్ అరెస్ట్ వివరాలు వెల్లడించారు. ఏమైందిరా మళ్ళా ఏ పంచాయతీ తీసుకున్నావు? పోలీసులకి ముసుగు వేసుకునేందుకు ఆయన నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను. సమాచారం చేస్తారా? అబ్బచ్చా ఎంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలురా. ఏమైనా దోపిడి దొంగన ముసుగు వేసుకోవడానికంటూ ఆయన అరిచారు. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా, ఎంపీగా పనిచేసేవాడిని. అయితే మూసుకుని కూర్చో. ఈ దేశానికి ఎంపీగా పనిచేసేవాడిని, పోలీస్ ఆఫీసర్ని. ఈ దేశానికి ఎంపీగా పనిచేసేవాడిని, పోలీస్ ఆఫీసర్ని. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడి. సమాచారం చేస్తారా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తే మటర్ అయినా చేస్తారు, పోలీసులకైనా పట్టిస్తారు. కనిపించకుండా తక్కువ. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ముందుకు గోరంట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే దానికి ఆయన నో చెప్పినట్టుగా తెలుస్తుంది. మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటి. ఈ ముసుగు వేసుకోమంటే నేనెందుకు వేసుకోవాలి? ఏమైనా దోపిడి దొంగన ముసుగు వేసుకోవడానికి అంటూ ఆయన అరిచినట్టుగా పోలీసులు గోరంట్ల మాధవ్ అరెస్టుపై ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. గోరంట్ల మాధవ్ సహా 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. సాంప్రదాయిని సుప్పిని సుఖపో దాన్ని